2024లో ఘనంగా జరగబోతున్న ఖైరతాబాద్ వినాయకుని సంబరాలు. గాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే. ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన ఖైరతాబాద్ గణేష్ బడా విగ్రహం గురించి మాట్లాడుకుందాం. ఈసారి మనకు సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వబోతున్నాడు. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే 70 సంవత్సరాలు పూర్తి చేసుకుందట. అందుకే 70 అడుగుల గణేష్ విగ్రహాన్ని నిలబెట్టారట. మన ముందైతే కమిటీ మెంబర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడి ఇంకా మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాము. చెప్పండి అన్న, ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్ని అడుగుల విగ్రహం చేశారు? 70 సంవత్సరాలు 70 అడుగులు. అంటే 70 సంవత్సరాలు అవుతుందా మన విగ్రహం పెట్టి? ఇప్పుడు 1954 సంధి పెట్టుకుంటూ వస్తున్నాము. అంటే 70 సంవత్సరాలు పూర్తయింది అంటున్నారు కదా, మరి 70 అడుగులు పెట్టడానికి కారణం ఏంటండి? కారణం అంటే సింగారి సుదర్శన్ గారు, చైర్మన్ గారు, అంటే ఫౌండర్. ఆయన కోరిక ఏమున్నదంటే 70 అడుగుల విగ్రహం నేను చేసి చూపిస్తా అని చెప్పి మాట ఇచ్చి అందరి ముంగట మాట ఇచ్చింది. కొన్ని వేల మంది ముంగట మాట ఇచ్చింది. ఆ మాట మీద ఆ కోరిక పైన చేయడం జరుగుతుంది. ఆయన ఎక్స్పైర్ అయిపోయారు. 3 years రన్నింగ్, ఇప్పుడు 2 years కంప్లీట్ అయిపోయింది. అదిగాక మట్టి విఘ్నేశ్వరుని ఆయన చేయాలనుకున్న ఆయన కోరిక ఒకటి ఉండే, ఆ కోరిక మొత్తం తీర్చుకున్నాకన ఆయన సక్సెస్ఫుల్ చేసింది. ఈసారి అయితే పర్యావరణానికి అనుగుణంగా చేస్తున్నామని చెప్పేసి విన్నాం మేము, దానికి మీరేమంటారు? లేము, అందరు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అందరు మంచిగా ఉండాలని. ఇప్పుడు పిఓపి ఉంది కదా, అవి కరిగాయి చెయ్యాయి. ఇది వితిన్ 4 hours 5 hoursలో కరిగిపోతుంది. అంటే ఈ విఘ్నేశ్వరుడు ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు రాజస్థాన్ నుంచి మట్టి వస్తుంది. ఇక మన ఇది ఏమంటారు, మన వరిగడ్డు, వరి పొట్టు, ఇంకా మన రాజేందర్ గారు మెయిన్, మన రాజేందర్ గారి శిల్పి గారు, మళ్ళా జోగేందర్ గారు, వాళ్ళు రాజేందర్ గారేమో గత 40 సంవత్సరాల సంధి చేస్తున్నారు. జోగేందర్ గారేమో 3 సంవత్సరాల సంధి చేస్తున్నారు. ఇప్పుడు రాజేంద్ర గారు శిల్పి అంటున్నారు కదా, రాజేందర్ గారి కింద ఇంకా ఎంతమంది పని చేస్తున్నారు ఈ శిల్పి చెక్కడానికి? ఎన్ని రోజుల టైం పట్టింది సార్? ఇది యాక్చువల్గా 150 మంది నెంబర్స్తోనే స్టార్ట్ అయింది మేడం. పని స్టార్ట్ అయింది, జర లేట్ అయింది. తొందరగా డే అండ్ నైట్ పెట్టి 60 daysలో వర్క్ కంప్లీట్ చేసినారు. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మీకు 5వ తారీఖు లోపల మొత్తం కంప్లీట్ అయిపోతుంది. 2-3 రోజులలో మళ్ళీ దర్శనాలు బి స్టార్ట్ అయిపోతుంది. అంటే ఎన్ని రోజుల ముందు ఈ పరదాలు ఇవన్నీ తీసేస్తారన్నా? 2 days ముందు. ఎందుకంటే ఇప్పుడు వెదర్ బి బాగాలేదు కదా మేడం. ఇప్పుడు కలర్స్ గిలర్స్ అన్నీ వేస్తున్నారు కదా, ఆ కలర్స్ గిలర్స్ అన్నీ ఇప్పుడు ఏమైపోతుందంటే, అదే మనం ముట్టుకున్నా ఏమైనా చేసినా కానీ ఫింగర్స్ అది పచ్చిగా అయిపోతుంది. ఒకవేళ కరెంట్ అర్థింగ్ బి రావచ్చు. అట్లా అన్న తీరు ఎవరిని దగ్గరికి రానిసలేం. పరదాలు బి కట్టినాము. ఇవాళ ఎండ వస్తుంది అనుకున్నాం, మొత్తం ఇప్పేద్దాం అనుకున్నాం, కానీ ఎండ అయితే ఇంకా వచ్చినట్టు వెళ్ళిపోయింది. అన్న, ఈ విగ్రహానికి మొత్తం ఎంత ఖర్చు అయింది? అంటే ఎంతమంది స్పాన్సర్ చేశారు దీనికి? మా స్పాన్సర్స్ ఇవ్వలేరమ్మా. అందరు దాతలు, భక్తులు ఎవరైతే వస్తారో ఆ భక్తుల డబ్బులతోనే ఈ విగ్రహం తయారవుతుంది. అంటే మొత్తం అందరు భక్తులే ఇచ్చారా? భక్తులు ఇచ్చాడు, మొత్తం భక్తులు ఇచ్చాడు. అంటే ప్రతి సంవత్సరానికి భక్తుల తాకిడి ఎక్కువ అవుతుందనే వింటున్నాం కదా, ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఈసారి చాలా బాగుంటుంది మేడం. అంటే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది అనుకుంటున్నారు. కానీ అన్ని గవర్నమెంట్వి ఆల్రెడీ అన్ని బందోబస్తులు చేస్తున్నారు. ఇలా బి అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినారు, అన్నీ చూసినారు, చేసినారు. మళ్ళీ ఇది మన ఒకటి ఏమంటే, పెద్ద మనుషులు, ప్రెగ్నెంట్ లేడీసు, క్యాంటీ క్యాబ్స్ ఉన్నది, వాళ్ళకి సపరేట్గా అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే చిన్నపిల్లలని తీసుకొని వస్తారు. అందుకోసం ఈసారి ముందర మామూలుగా ఉంటుండే, ఇప్పుడు ఈసారి ఈ షెడ్లు ఏర్పాటు చేసినాము, షెడ్స్. అంటే స్పెషల్గా లేడీస్ కానీ స్పెషల్గా దర్శనం ఏమైనా ఉందా, లేకపోతే అందరికీ ఈక్వల్గా ఒకటే దర్శనమా? అందరికీ ఈక్వల్గా ఉంటుంది అమ్మ, అందరికీ ఈక్వల్గానే ఉంటుంది. లడ్డు గురించి మాట్లాడుకుందాము.
ఇంతకుముందు ఏంటంటే వేలం పాట వేయకుండా మన దగ్గర నుంచి తాపేశ్వరం నుంచి లడ్డు వస్తుంది కదా మనకి, దాన్ని వేలం పాట వేయకుండా ప్రసాదంలాగా పంచి పెడతారు అని. మరి ఈసారి ఎన్ని కిలోల లడ్డు వస్తుంది? తాపేశ్వరం నుంచే వస్తుంది అన్న? లేదమ్మా, తామేశ్వరం నుంచి వచ్చేది లేదు. ఇప్పుడు ఏమంటే భక్తులు ఉన్నారు కదా, ఇప్పుడు నా మొక్కుడు ఉన్నది అనుకోండి, నేను ఒక 500 కిలోలు, ఇంకా వేరే వాళ్ళు 100 కిలోలు, కొంతమంది 200 కిలోలు, 50 కిలోలు అన్నీ తెచ్చి పెడతారు. ఒక 2 రోజులు దేవుని దగ్గర పెట్టి 3వ రోజు అంది అందరికీ లైన్ క్యూలో అందరికీ పంచేస్తాం మేము. అంటే తాపేశ్వరం నుంచి ఎందుకు రావట్లేదన్న? ప్రతి సంవత్సరం అక్కడి నుంచే వస్తుంది కదా, ఈ సంవత్సరం ఎందుకు రావట్లేదు? వస్తుండే అమ్మా, ఆ లడ్డు గురించి జర కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అంటే ఇబ్బందులు అంటే ఇబ్బంది ఏం కాదు, అందరికీ మంచిగా జరుగుతున్నాయి. క్రౌడ్ అనేది కొట్టుకున్నాడు, దొరుకుతలేదు ఒకళ్ళకి. కొంతమంది ఏమంటారు, మేము వెయిట్ చేస్తున్నాం, మాకు దొరుకుతలేదు, చేస్తలేదు, సగం బస్సు వాళ్ళని తీసుకుంటున్నాం అన్న తీరు బస్సు వాళ్ళ పేరు బదలం అవుతుంది. ఇక మేము బి ఏమన్నామంటే దాని బదులు మీరు ఏమన్నా చేయండి, అన్నదానం అన్న చేయండి, ప్రసాదం అన్న చేయండి, అందరికీ అందిన తీరు ఉంటుంది అన్న తీరు మేము అట్లా చేపిస్తాం. ఇప్పుడు అన్నదానం అన్నారు కదా, మనకి వినాయకుడు ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు కూడా అన్నదానం కార్యక్రమం ఉంటుందా అన్న? ప్రసాదాలు అన్నీ ఉంటాయమ్మా. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంకా సపరేట్ ఉంటుంది అన్నదానం. అంటే భక్తులు వచ్చి తింటారు, అట్లా ఏం లేదు. డిపార్ట్మెంట్ వాళ్ళకి అరేంజ్మెంట్ అలాగే ఉంటుంది. ఫుడ్ గిడ్డు వాళ్ళకి, వాటర్ వాష్. ఇప్పుడు మన ఆర్ఎంబి డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అన్ని సహకారాలు అన్ని గవర్నమెంట్ గిట్ట అన్నీ. అంటే వాళ్ళ రోల్ ఏందో, వాళ్ళ పాత్ర ఏందో వాళ్ళు చేస్తారు. మాకు ఒక పని అప్పో చెప్తారు. అక్కడ క్రౌడ్ని చూసుకోమంటే క్రౌడ్ని చూసుకుంటాం, లేకపోతే ఇక్కడ ప్రసాదాలు పంచమంటే ప్రసాదాలు పంచుతాము. ఇక మా రోల్ ఏమి ఇచ్చిందో మేము ఆ రోల్ చేస్తాం మేము కమిటీలు. ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడు అంటే ఇక మన ప్రపంచంలోనే పెద్ద వరల్డ్లోనే పెద్ద వినాయకుడు కదా, బడా విగ్రహం కదా. ఇక్కడ నుంచి ఫారెన్స్ వస్తారు, చాలామంది భక్తులు వస్తారు కదా. అంటే ఈ మన ఇండియాలోనే కాకుండా బయట నుంచి వచ్చే భక్తులకి సపరేట్గా ఏమన్నా స్పెషల్ దర్శనం అని అలా ఏమన్నా ఏర్పాటు చేశారా, లేకపోతే అందరికీ ఒకలాగనేనా? అందరికీ ఒక్క తీరు. కొంతమంది ఆల్రెడీ ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇక దర్శనం చేసి పంపించేస్తుంది. మరి మొదటి పూజ ఎప్పుడు చేస్తారన్న? మొదటి పూజ ఎప్పుడు చేస్తారు? అంటే 17వ తారీఖు కదమ్మా. అంటే ఎవరితో చేపిస్తారు? ఇంటోళ్ళు ఉంటారు కదమ్మా, ఫౌండర్ ఇంటోళ్ళు. అన్న ఇప్పుడు విగ్రహం మన గణేష్ విగ్రహం కాకుండా పక్కన వేస్తారు కదా ఒక 2-3 విగ్రహాలు, వాళ్ళ పేరు చెప్పండి. శ్రీనివాస కళ్యాణం, మళ్ళా అయోధ్య రాముడు, సప్తముఖి గణపతి, దాని పక్కకు రావుకేతు, మళ్ళీ దాని పక్కకు శివపార్వతులు. బాలరాముని కూడా ప్రతిష్ఠించినట్టు విన్నాము. అయోధ్య చెప్తున్నా కదా, ముంగడ కనిపిస్తుంది కదా, కలర్ అవుతుంది బాలరాముడు. ఇక ఇది ఉంది కదా. చూస్తున్నారు కదండి, ఇప్పటి నుంచే భక్తుల తాకిడి అయితే రద్దీ అయితే మొదలైంది. మా వినాయకుడి విగ్రహం ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి వచ్చేసి డైరెక్ట్ అక్కడి నుంచి అట్ట ఇన్ను అవుతూ ఉంటుంది, ప్లస్ ఇన్ను కూడా ఉంటుందంట. ప్లస్ ఇక్కడి నుంచి అటు ఈ గల్లీ మొత్తం ఇటు కూడా మొత్తం బారికేడ్స్ వేసేసి ఏర్పాట్లు చేస్తామనేసి అయితే కమిటీ సభ్యులు అయితే చెప్తున్నారండి. ఇటు సైడ్ కూడా విజువల్స్లో చూస్తున్నట్టు ఈసారి కూడా చాలా భక్తుల తాకిడి, భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందనే చెప్పవచ్చండి. ఇప్పుడు మనం గణేషుని చూడడం అయితే కుదరదు, ఎందుకంటే 7వ తారీఖు వరకు ఎదురు చూడాల్సిందే. ఇప్పుడు ఎందుకంటే 2 రోజులుగా పడుతున్న వర్షాల కారణంగా మొత్తం పరదలు పెట్టేశారు కదండి, కలరింగ్ వేస్తున్నారు. సో వర్షం కారణంగా మళ్ళీ వర్షం పడితే ఎక్కడ కలరింగ్ అనేది పోతుందో, డ్యామేజ్ అవుతుందో అనే ఉద్దేశంతోనే అవి పరదలు మొత్తం కప్పి ఉంచాము. సో ఇప్పుడైతే తీయడం కుదరదు, 2 రోజుల ముందు మాత్రమే తీస్తామని కమిటీ సభ్యులు మాత్రం చెప్తున్నారండి. ఓవర్ టు స్టూడియో, కెమెరామెన్ బాలుతో రాణి, రాస్తా టీవీ న్యూస్.